హాయ్ దివి. సో అసలు లంబసింగ్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది కదా, దాని గురించి ఒక మీ మాటల్లో ఎందుకు చూడాలి, అసలు ఏంటి ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు, ఏంటి మ్యాటర్స్? అది ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక కామన్ అందరికి ఉండే లవ్ స్టోరీయే. బట్ మా లవ్ స్టోరీలో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి మీరు బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ అయి ఉంటారని ఒక కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఓకే, నీ ఫస్ట్ డెబ్యూ మూవీ కదా, సో ఇప్పుడు దాకా నార్మల్ క్యారెక్టర్స్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ హీరోయిన్ గా చేస్తున్నారు? ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది నాకు స్పెషల్ ఫిలిం. ఇది దీని గురించి నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నా, ఈ సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పి. ఈ సినిమా రిలీజ్ అవుతే బాగుంటుందని ఒక ఫీలింగ్. అండ్ ఇందులో నేను చాలా డిఫరెంట్ గా కనిపిస్తాను. అండ్ అందుకని హరిత ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది హరిత అని? హరిత క్యారెక్టర్ ఒక షీజ్ అ నర్స్ అనమాట. తన పని తను చేసుకుంటూ పోతుంది. అండ్ ఆ అబ్బాయిలు ఎప్పుడు పిచ్చోళ్ళు కదా, వాళ్ళు ఎలా ఎమ్మటి పడుతుంటారు, ఈ అమ్మాయి కూడా ఎమ్మటి పడతా ఉంటుంది. అండ్ అలాగా ఇందులో కూడా అమ్మాయిలు పిచ్చోళ్ళ అబ్బాయిలు పిచ్చోళ్ళ అంటే ప్రేమ పిచ్చోళ్ళు. ఎవరు అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు. అమ్మాయి పాపం యాక్సెప్ట్ చేయదు. బట్ ఫైనలీ ఇన్ ది ఎండ్ వాట్ హ్యాపెన్స్, ఎలా యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఏంటి అనేది ఒక చిన్న అది. రియల్ లైఫ్ లో కూడా వెనకలు పడుతున్నారా? అదేంటో మరి నిజంగా చెప్తున్నా. సినిమాల్లో ఓకే, కానీ రియల్ లైఫ్ లో ఎవరు చూడరు. ఎందుకంటే ఫిక్స్ అయిపోతారా, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక 10 మంది ఉండుంటారు, ఈ అమ్మాయికి ఆల్రెడీ వెనకాల 2-3 ఉండుంటారని కదా. ఎవ్వరు ఒక్కరు కూడా వెంట పడట్లా. ప్లీజ్ దయచేసి అందరూ వెంట పడండి. దివి యాక్సెప్ట్, ఎవరైనా నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, వెంట పడండి అని మరీ మైక్ లో రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు దివికి, ఇంత రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు వెంట పడకపోతే చాలా ప్రాబ్లం. మీకు అసలు మీకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ లైఫ్ బాగుందా, లేకపోతే ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ బాగుందా? సో బిఫోర్ బిగ్ బాస్ లైఫ్ బాగుందా? నేను లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. సో లైఫ్ నాకు ఎప్పుడు బాగుంది. బిగ్ బాస్ అంటే కెరియర్ వైజ్ గా బిగ్ బాస్ తర్వాత ఇంకా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కువ లేదు. కానీ లైఫ్ చాలా ఎప్పుడు లైఫ్ బాగుంది. బట్ కెరియర్ వైజ్ బిగ్ బాస్ తర్వాత నాకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ, నాకు వచ్చే శాలరీ కానీ, నేను అన్ని బాగున్నాయి. ఇన్ని డేస్ బిగ్ బాస్ తర్వాత ఇన్ని డేస్ ఎందుకు పట్టింది అంటే, చాలా గ్యాప్ వచ్చింది కదా ఆఫ్టర్ బిగ్ బాస్. సో అన్ని డేస్ మూవీస్ రాలేదా, లేకపోతే మీరు వచ్చినా కూడా చేయలేదా? నేను చాలా ఫిల్మ్స్ చేశాను ఇప్పటికి. అవన్నీ రిలీజ్ కి అలా హోల్డ్ అయిపోయినాయి. సో కొన్ని సినిమాలు అలా టైం చూసి రిలీజ్ చేయడానికి హోల్డ్ లో పెడతారు కదా, లంబసింగి కూడా అలాంటి ఒక సినిమానే. టైం చూసి రిలీజ్ చేద్దాం అనుకుని మేము వెయిట్ చేసిన సినిమా. అండ్ లంబసింగి ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా నేను కొన్ని సినిమాలు చేశాను, అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఇప్పుడే కదా చెప్పాను, ఎవడన్నా ఉంటే బాగుండని. లేదా? లేడు. నిజంగా అదొద్దు. సో నెక్స్ట్ మూవీ ఏం రాబోతుంది లంబసింగ్ కాకుండా? నెక్స్ట్ సినిమా నేను వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా హాట్‌స్టార్ అండ్ పీపుల్స్ మీడియాకి. ఇట్స్ కాల్డ్ హరికథ. బాలకృష్ణ గారు బాబీ గారి కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నా. అండ్ సింబా అని ఒక సినిమా చేశాను, ఒక కార్ స్టోరీ ఒకటి చేశాను. ఇంకో 3 సినిమాలు ఇంకా మాటల్లో ఉన్నాయి. సో ఇవన్నీ రాబోతున్న సినిమాలు. ఈ 3 years కష్టపడుతూనే ఉన్నాను, ఇంకా ఏది బయటికి రాలేదు అంతే. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మై టైం. సో ఒక పేరు చెప్పగానే మీకు చాలా సిగ్గు వచ్చేస్తుంది ఫేస్ లో, ఏంటది? ఒక పర్సన్ నేమ్ చెప్పగానే పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు పేరు అనగానే సిగ్గు వచ్చేస్తుంది. ప్రభాస్. యా ఓకే. పెళ్లి చేసుకునేంత క్వాలిటీసా? ఏం క్వాలిటీస్ బాగా నచ్చినాయి అసలు? హీస్ ఎ గుడ్ పర్సన్. ఐ లైక్ బాగా కనెక్ట్ అయి ఉంటది కదా, ఈ బాత్రూమ్ సింగర్ అనా లేకపోతే ఏంటి? ప్రభాస్ గారా? ప్రభాస్ గారు అంటే కనెక్ట్ అయిన టాప్ నిజంగా చెప్తాను, అందరూ కొడతారు కానీ నేను ఒక ఫుడ్ని, ప్రభాస్ గారు బాగా ఫుడ్ పెడతారంట పిలిచి, అది మంచి కనెక్ట్ అయిన టాపిక్ నాకు. అప్పుడు ఏమంటారు తెలుసు అందరూ, నేను కూడా ఫుడ్ పెడతాను వచ్చేయని చెప్తాను. అలా అంటారు కదా. అమ్మ ఇంకా నేను ముందే చెప్తాను, నీకు అన్ని బాగా తను పసికట్టేసింది అందరినీ అది ఎలా అంటారని. సో యా, బట్ బేసిక్లీ ఐ లైక్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. అదొక కనెక్టింగ్ పాయింట్ ఏదన్నా ఉంటే అది ఐ రియలీ లైక్. అందరినీ బాగా చూసుకోవడం, బాగా అందరినీ బాగా ప్రేమించడం,
I like his behavior, mentality. Also on top of it, he is single కదా. ఫస్ట్ కలవంగానే మీ రియాక్షన్ ఏంటి, ఏం చెప్తారు అసలు? నేను ఏం మాట్లాడను, చూస్తుండే. ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? నువ్వెలా చూస్తావో అలాగే చూస్తా. ఈ అమ్మాయి మామూలుగా లేదు, చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. లేదు, ఏం చెప్తావు? ఫస్ట్ వర్డ్ ఒకవేళ నీ నోట్లోంచి ప్రభాస్ గారి ముందు వస్తే ఏం చెప్తావు? ఐ లైక్ యూ, కెన్ ఐ హ్యావ్ అ కాఫీ విత్ యూ అని చెప్తా. ఏంటి డేట్ విత్ యూ అని? డేట్ అని డైరెక్ట్ గా కాఫీ అంటే అట్లీస్ట్ కొంచెం నీట్ గా ఉంటుంది. సో చాలా మందిని ఇప్పటి వరకు చాలా మందిని అడిగాను, ఒక్కసారైనా ప్రభాస్ గారిని కల్పించండి, ఒక్కసారైనా నేను చూడాలని. సరే ప్రభాస్ గారు ఆ పనిలో ఉన్నారు, ప్రభాస్ గారు ఈ షూట్ లో ఉన్నారు, ప్రభాస్ గారు ఆ షూట్ లో ఉన్నారు, కానీ ఎప్పుడైనా నేను ఒకసారైనా తీసుకెళ్తాను అని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవరు తీసుకెళ్ళారు. ఇప్పుడు వరకు మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు వరకు నేను చెప్పిన వాళ్ళలో నెక్స్ట్ వెళ్ళి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే నేను చెప్పిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నా, నీకు త్వరలో ప్రభాస్ గారిని మీట్ అవ్వబోతున్నారు. నాకన్నా ఎక్కువ సిగ్గుపడుతుంది ఏంటండి ఈ అమ్మాయి? లేదు చెప్తున్నా, జస్ట్ అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, సో నార్మల్ చెప్తున్నా. సో ఫస్ట్ మీట్ అయితే ఎవరికి మెసేజ్ చేస్తాను? నాకే కదా. ఖచ్చితంగా ఈ వీడియోని వెళ్ళి ఐ మెట్ హిమ్, ఐ రియలీ ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ అని పెడతా. ఓకే, ఓకేనా? ఓకే, ఈ హెల్ప్ చేయి. ఓకే దివి. సో చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడుతుంది మన దివి. సో అంతే కూల్ గా కూడా ఉంటుంది. సో అసలు అందరూ కూడా లంబసింగ్ మూవీ చూసి, సో తను ఎంతో కష్టపడి ఇన్ని ఇయర్స్ 3 years గ్యాప్ వచ్చింది, అందరు గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు. బట్ గ్యాప్ అయితే కాదు, ఆ మధ్యలో చాలా మూవీస్ చేసింది, ఇంకా మూవీస్ రాబోతున్నాయి. సో ఫస్ట్ లంబసింగ్ March 15th రిలీజ్ అవుతుంది. సో అందరూ ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది, పోస్టర్స్ అన్ని కూడా బాగున్నాయి. సో ఆల్ ది బెస్ట్ దివి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి కూడా బాగుంది. ఓకే ఓకే దివి, థ్యాంక్స్.